ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 10,060 పోస్టులతో నిరుద్యోగులను మోసం చేసింది. అదే పోస్టుల్లో ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకి ఆనాడు ప్రతిపక్షం ఉన్న టీడీపీ ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారి యువకాలం పాదయాత్రలో నిరుద్యోగులకి పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే 45 సంవత్సరాలు కాదు 47 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతాము. ఈ రోజు అభ్యర్థులు ఒకటే కోరుకున్నారు, 10 ఏళ్ళు బట్టి జాబ్ క్యాలెండర్ లేదు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ లేదు. ఈ అవకాశాన్ని మాకు కల్పించండి, మేము ఉద్యోగం కూడా నిరూపించుకుంటాం, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభ్యర్థులు వేడుకున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగానే లేదు. మంత్రి నారా లోకేష్ గారికి మేము అడుగుతున్నాం, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీరే స్వయంగా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ప్రభుత్వానికి మీరు లేఖ రాయడం జరిగింది. మీ ఎమ్మెల్సీలు 57 చిరంజీవి గారు అలాగే 45 ఎమ్మెల్సీ ఆ రోజు స్వయాన్ని ముఖ్యమంత్రి గారు లేఖ రాసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకోండి, వయో పరిమితి పెంచండి, ఉద్యోగ అవకాశాలు కల్పించని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు పూర్తి స్థాయిలో నిరుద్యోగుల్ని గాలి కుదిరడం జరిగింది. మీరు ఇచ్చే అరాకొరక జాబ్ క్యాలెండర్తో సరిపెట్టుకోలేక ఈ రోజు కోచింగ్ సెంటర్లో వేలాది మంది నిరుద్యోగులు మొగ్గుతున్నప్పుడు కూడా వాళ్ళు ఒకటే కోరుతున్నారు, 45 సంవత్సరాలు కాదు 47 సంవత్సరాలు వయో పరిమితి ఇవ్వండి. పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఈ రోజు 46 సంవత్సరాలు వయో పరిమితి పెంచారు. మన రాష్ట్రంలో కూడా ఒక అవకాశం కల్పించండి, 47 సంవత్సరాలు వయో పరిమితి ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐవైపుగా మేము కోరుతా ఉన్నాం. లేని ఏళ్ళ ఏఐవైపు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతను కలుపుకుంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన శ్రీకారం చుడతామని చెప్పి తెలుపుతున్నాం.